ఇవి రొమాంటిక్ కన్వర్జేషన్స్ చింటూ తోటిను మస్తాన్ సాయి తోటి. బట్ రాజ్ తరుణ్ తోటి ఎక్కడైనా అంటే రొమాంటిక్ కన్వర్జేషన్ ఎక్కడ వెళ్ళా, బూతులు తిట్టడం తప్ప, పచ్చి బూతులు తూను ఉమ్మేయడాలు ఇవి తప్ప. మరి ఎందుకు అలాంటివి ఏం బయటికి రాలేదు? సరే అవి ఉంటే ఉంది లేకపోతే లేదు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఈ మీరన్న ఈ సైకియాటిక్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బూతుల కాన్వర్జేషన్లో రాస్తారన్న తిట్టడం, కొట్టడం, ఉమ్మేయడం, ఇవంటి తల మీద అవార్డులు వేసి పగల కొట్టడం, ఇవన్నీ చేసింది దాంట్లో మనకి చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు తన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అదేదో డిజార్డర్ పేరు కూడా చెప్పారు ఆయన. కొంతమంది నార్సిజం అంటున్నారు, ఆయన ఏదో హైపర్ ఏదో పేరు చెప్పారు, టక్ నాకు గుర్తు రావట్లేదు. ఆయన అనాలిసిస్ ఆయన చేశారు. బట్ ఆ ఒక్కరోజే అలా చేశాను నేను, ఆ రోజు ఎందుకంటే ఏదో బూతు పాట పాడాడు ఏదో చెప్పుకుంటూ వచ్చింది. మరి ఆ ఒక్కరోజే అనుకుంటే ఆవిడ నేను రికార్డ్ తీసి చూపిస్తా, ఆవిడ ఎన్నిసార్లు ఎన్ని రకాలు ఇట్లాంటి అరాచకాలు చేసింది. నంబర్ 1, ఈవిడ ఒకసారి ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు. మరి ఆ కార్లో ఈవిడుందో ఎవరున్నారో తెలియదు, అది ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో తీసిన అతని ఇంటికి వెళ్ళి వాడిని పచ్చి బూతులు తిట్టి సెక్యూరిటీ గార్డ్ని పిల్లల్ని చంపేస్తానని చెప్పి ఓ రేంజ్లో అసలు ఒక రౌడీయిజం దాదాగిరి చేస్తే వాడు భయపడిపోయి ఆ నెక్స్ట్ రోజు వచ్చి టీవీ ఛానల్లో కూర్చొని మొత్తం చెప్పాడు, ఇట్లా ఇట్లా చేసిందని చెప్పి. చాలా దారుణమైన వల్గర్ లాంగ్వేజ్, భయంకరమైన అరుపులు, అరాచకం అనమాట. నంబర్ 2, రెండో ఇన్సిడెంట్ నాకు తెలిసినవే చెప్తున్నా. హర్యానా బిగ్ బాస్లో ఉన్నప్పుడు హర్యానా వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకు రాజుకి ఏంటి సంబంధం, నా రాజుని నువ్వు తీసుకుంటావా అని చెప్పి ఏదో మరి ఆవిడ అపోహ లేకపోతే ఏమో మరి తెలీదు, వెళ్ళిపోయి ఇల్లంతా పగలు కొట్టేసి సామాన్లంతా ధ్వంసం చేసేసి రౌడీలు వేసుకొని వెళ్ళి ఇలా చేసింది రెండో ఇన్సిడెంట్. ఓకే, మూడో ఇన్సిడెంట్ నా దీంట్లో ఒకటి స్టూడియోలో చెప్పేసడం, బూతులు మాట్లాడడం, హైపర్ అయిపోవడం. అదే నెక్స్ట్ రోజు రాత్రి స్టూడియోకి వచ్చి తప్ప తలుపులు కొట్టేసి కిందకు వచ్చి నన్ను గోండాలతోటి కొట్టించడం, చెప్పులు విసిరేయడం, అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆడామె వచ్చి అన్ని బూతులు మాట్లాడడం అనేది ఇది మామూలు మనిషి చేసేదా, ఒక సైకియాటిక్ సాడిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు చేసేదా? చాలా క్లియర్గా ఇన్ని ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. 1, 2, 3, 4 ఇంకెన్నో మనకు కనిపించినవి. పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్, అది డ్రగ్స్ వల్ల వచ్చిందా, ఎక్సెసివ్ డ్రింకింగ్ వల్ల వచ్చిందా, స్మోకింగ్ వల్ల వచ్చిందా? సరే స్మోకింగ్ డ్రింకింగ్ అందరూ చేస్తారు కానీ అందరూ ఇట్లా ఉండరు కదా. డ్రగ్స్ కుడ్ బి వన్ రీజన్, ఆర్ తను బ్రాటప్పే అలా ఉందా. బ్రాటప్ అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు మేము బతుకు జీవుడాన్ని బతుకుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము ఏదైనా సరే అమ్మాయి గురించి ఏదైనా చెప్పి మారుద్దాం అనుకుంటే మమ్మల్ని బతకనిస్తుందయ్యా, మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళ అమ్మ చెప్పిన రికార్డు ఉంది, మీరు వినలేదా? వినలేదండి. వాళ్ళ అమ్మ చెప్పింది, లావణ్య వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఈమె వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అది మరి మీడియా ముందు ఏంటంటే మరి మా అమ్మాయి కోసం ఏదైనా చేస్తామని చెప్పి మాట్లాడు. మరి వాళ్ళు ఆవిడ చెప్పినట్టు చెప్పాలి. మస్తాన్ సాయి అయినా లేకపోతే రాజ్ తరుణ్ అయినా ఎవరైనా సరే ఈవిడ చెప్పినట్టు వినాలి. ఎందుకంటే అందరికీ సంబంధించిన గుట్టులు, వాళ్ళ ఫోన్కి సంబంధించిన వీడియో. ఇప్పుడు మస్తాన్ సాయిని ఎలా అయితే బెదిరించి బలవంతంగా కాపురం చేయమని చెప్పి ఇచ్చేసిందో ఆయన వీడియోలో అలా పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళది అలా పెట్టుకుంటుంది. ఆవిడ టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు పరిచయం కానీ ఫస్ట్ ఎక్కడ మీ ఫోన్లో ఏమున్నాయి ఒక మెల్లగా తీసుకుందాం. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు చెప్పేవన్నీ కూడా ఒక డైరీ పెట్టి నోట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే దాన్ని ఏదైనా కనెక్ట్ చేసి నేను బ్యాడ్ చేయగలమా. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో 12 ఏళ్ళ క్రితం ఎవరో ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి ఓకే దీన్ని ఏదైనా మనం చేయొచ్చు, దీన్ని పొలిటిసైజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో మీ అక్క చచ్చిపోవడానికి వీడియో కారణం ఇది ఇలా ఒక స్టోరీ వెళ్ళేసి. సో బేసికల్లీ ఒక మనిషిని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ని, ఫోన్ని ఇవన్నీ కూడా క్యాచ్ చేసి ప్రతి ఒక్కళ్ళ జుట్టు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే బతుకుతుంది ఆవిడ. వేరే పని ఏం చేస్తుంది ఆవిడ? మీరు గమనించారా? మీరు యాంకరింగ్ చేస్తారు, నేను ఆర్జింగ్ చేస్తాను, ఆవిడ వేరే ఏ పని చేయదు. అలా ఈ రోజుటికి కూడా ఆ విల్లాలో గబ్బిలంలా అక్కడ ఉంటుంది తప్ప వేరే ఒక పని చేసుకుని బతుకుదాం, మన కాళ్ళ మీద మనం నిలబడదాం, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, ఏదో ఎంబీఏనో ఏదో చదువుకున్నానంటుంది, హోటల్ మేనేజ్మెంట్ ఏదో చేశానంటే నీ చదువు తగ్గ ఉద్యోగం చేసుకో, ఎవరు ఆపుతున్నారు? లేదు, నేను ఇదే చేస్తా, నాకు ఇల్లు ఏదో ఒకటి ఇప్పించండి, నాకు సెటిల్మెంట్ చేయండి. సో ఈ మహాతల్లికి పంచాయతీ చేయడానికి పెద్దలందరూ బయలుదేరారు. ఆడియో కాల్ అన్నారు కదా, వినిపిస్తాను మీకు. మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలే ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు పక్కన వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతున్నారు. హలో సంగేశ్, ఇక్కడ పటాన్చెరు విష్ణాపూర్లో ఉంటారు వాళ్ళు, బడ్డీ కొట్టు. మా కష్టాలు ఏంటో మేము పడతాం. కొత్త డబ్బులు పాత డబ్బులు కానించి ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం, మమ్మల్ని కూడా ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా అని. ఇప్పుడు చూడు లక్షలు లక్షలు ఇచ్చుడే. తర్వాత కూడా ఉంది
ఇంత డబ్బులు తీసుకుని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది డబ్బు? ఇక్కడి నుంచే కదా రాజధాని నుంచి కూడా లక్షలు తీసుకుంటుంది, ఈవిడ దగ్గర నుంచి కూడా తీసుకుంటుంది. ఏం చేస్తుంది అంటే గోవా పోతుంది. గోవా పోయి సంగీతం నేర్చుకుంటా అని చెప్తుందంట, కానీ మొత్తం డబ్బులన్నీ తగిలేస్తుంది. ఈ డ్రగ్స్ అనో లేకపోతే మరి ఇంకా ఏమనో మరి మొత్తం అక్కడ. సో ఈ ప్రీతి ఉదయ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే గోవాలో డ్రగ్స్ ఇదే అక్కడ చేసుకోవడం కాకుండా అక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకురావడం, ఆ ఢిల్లీకి పోవడం, అక్కడి నుంచి తీసుకురావడం. చింటూ చెప్పేది అదే, నా పేరు ఇరికిచ్చింది అనవసరంగా, నేను ఇవ్వడం కాదు, ఆవిడే గోవాకు పోతుంది, గోవాకు పోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటుంది, ఆవిడే ఇక్కడ సప్లై చేస్తుంది. మళ్ళీ పోలీసులు దొరికిపోయినప్పుడు నా పేరు చెప్పింది, నేను 1500 తీసుకొచ్చి 6000కి అమ్ముతానని చెప్పి నన్ను ఇరికిచ్చింది, కాదు అది ఆవిడ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. సో బేసికలీ డబ్బులంతా కూడా వీడికే తగలేస్తుంది. రాజతరం కూడా ఒకరోజు నా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆవిడ డబ్బులు అడుగుతుంది, డబ్బులు పంపించకపోతే మీ మీద కేసు పెట్టిందంట కదా మెయింటెనెన్స్కి, ఈ కుక్కలు ఎవరిని ఉన్నాయి కదా అంటే, డబ్బులు ఇస్తే ఆవిడ ఏం చేస్తుందండి, డ్రగ్స్ చేస్తుంది, ఆల్రెడీ చేసి 45 రోజులు చెంచలగూడలో ఉండొచ్చింది, మళ్ళీ ఇంకా ఇది పద్ధతి కాదు. సి ఆవిడకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి జీవితంలో. ఏదో ఒక ఉద్యోగం చేసుకున్నా ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇదే మనుషులను టార్చర్ చేయడం, ఇదే బతకైపోతుంది. ఆవిడకి ఒక ఉద్యోగం సద్యోగం చేసుకొని బతకాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఆవిడకి అర్థమవుతుంది. లేకపోతే ఈజీ మనీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు, తర్వాత అయిపోయింది మళ్ళీ ఎవడో ఒకటి కొడదాం, ఎవడో ఒకటి సెటిల్ చేద్దాం. లాస్ట్ టైం మస్తాన్ సైన్ కొట్టారు, అతన్ని నానా రకాలుగా వాళ్ళ ఫ్యామిలీని దూరం చేసి వాడు జీవితం అంతా చిత్రం చేసి అతను ఊరేసుకోవడానికి పోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా బజార్ని పెట్టి అక్కడితో కాకుండా మొన్న కూడా మస్తాన్ సాయి తట్టుకోలేక ఇవాళ వచ్చి నిజం చెప్పేశాడు మీడియా ముందు. ఇంకేం చేసింది, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి మీడియాకి అంతా ఇచ్చేసింది. మన మీడియా వాళ్ళకి కనీసం ఎథిక్స్ కూడా పాటించకుండా అమ్మాయిల వీడియోలు కూడా ఎట్లా ప్లే చేస్తారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఎక్కడ ఇప్పుడు పూర్వాశ్రమంలో అతను గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారనుకుందాం, అవన్నీ పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎక్కడో పెళ్ళైన వాళ్ళు ఎలా బతకాలి? కొంచెం ఇంగితం ఉండాలి కదా వాళ్ళు. ఈవిడ చెప్పడం వాళ్ళు వేయడం. సో అలా ఆయన్ని తర్వాత రాజతరుణ్ణి ఇలా కేసులు పెట్టి ఇది చేయడం. ఈ నేపథ్యంలో ఆవిడ ఇప్పటికీ అడిగే క్వశ్చన్ ఒకటే, మరి నేను ఇంతమందితో ఇప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నావు అంటే నేను ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే అతను నాతో ఎందుకున్నాడు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను నిన్న తీసుకొచ్చా. ఓకే, ఇది జరిగిన విషయాలు మీకు తెలియదు.